పసుపు సాల్ట్ వేసి చేపలను నీట్గా కడుక్కోవాలంటే నేను ఫ్రెష్ కొరమీను తీసుకొచ్చాను. కొరముట్ట చాలా ఫ్రెష్గా లైవ్లో తీసుకొచ్చాను. దీంట్లో మంచిగా నీట్గా సాల్ట్ పసుపు వేసి నీట్గా మంచిగా కడుక్కోవాలి. ఇలా నీళ్ళు వేసి నీట్గా ఫ్రెష్గా కడిగిన చేప ముక్కల్ని ఒక బాండకి తీసుకుంటానండి. నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను. అన్ని మసాలాలన్నీ కలుపుకుంటానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి. తగినంత రెడ్ చిల్లీ, తగినంత సాల్ట్ అండి, కొద్దిగా కార్న్ పౌడర్ వేసుకున్నానండి. అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసుకుంటానండి. ఫ్రై చేసుకోవడానికి ఇది కొరమీను తెచ్చాను. ఫ్రై చేసుకోవడం మంచిగా మెల్ట్ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. పట్టించాలి ముక్కలకు మంచిగా. బాగా పట్టిస్తున్నానండి. పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్దిగా మంచిగా ముక్కకంతా మనం పట్టించిన మసాలాలు అవన్నీ కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటానండి. ధనియాల పౌడర్ వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుందండి. హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న చేపలనండి నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటాను. ఇలా చేసుకోవాలి. డీప్ ఫ్రై ఇలా చేసుకోవాలండి. ఇలా బాగా మంచిగా ఫ్రై అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయిపోయిన ముక్కలన్నిటిని మనం ప్లేట్లో తీసుకోవాలండి. ఇలా మంచి ఫ్రై అయినాయండి. చాలా బాగా ఫ్రై అయినాయండి. ఇలా తీసేసుకోవాలండి మొత్తం అన్నీ. టోటల్ మొత్తం రెడీ అయిపోయినాయండి. మొత్తం అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇక తినడమేనండి. ఇక కొద్దిగా మంచిగా మసాలా వేసుకొని ఇక తినేస్తామండి. ఇక అందుకే కొరమీను తెచ్చేసి ఫ్రై చేసామండి. మీరు కూడా ఇలాగే చేసుకోవాలండి ఫ్రెండ్స్. మొత్తానికైతే చేపల ఫ్రై చేసాం ఫ్రెండ్. కొరమీను చేపల ఫ్రై చేసాం ఫ్రెండ్. సక్సెస్ అయితే చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్. చాలా బాగా వచ్చేసాయి ఫ్రెండ్స్. ఈరోజు పిల్లలకు ఆల్రెడీ ఉండడం, మళ్ళీ మాకు కూడా ఆల్రెడీ ఉండడం వల్ల పిల్లలకైతే ఫ్రై అయితే చేసి పెట్టాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.